10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు షుగర్ ఫ్యాక్టరీలను రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి ధనుంజయ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా చేస్తున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సైతం ముందస్తుగానే ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండడంతో ఎన్నికల వేడి మొత్తం ఒకవైపు వేసవి తాపాన్ని రెట్టింపు చేస్తూ జరుగుతున్నది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చూడండి సార్, ఈ ఎన్నికలు ఎండాకాలం వస్తాయని మనకు ముందే తెలుసు కదా. అనుకున్న దానికంటే ఒక 2-3 వారాలు లేట్ వస్తున్నది. ఎండలు 44-45 డిగ్రీలలో ఉంటాయి. కాబట్టి ప్రజల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 11 ప్లస్ మ్యాక్సిమం పోలింగ్ చేసుకోవాలా. మధ్యాహ్నం ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం పోలింగ్ మనము పొద్దున 7ంటికి స్టార్ట్ అవుతే 10-11 లోపలనే అంతా చేసేసుకుంటే బాగుంటుంది. పెద్ద ఎత్తున టర్నౌట్ కావాలి. మోడీ గారికి మనము మన ఓటు ద్వారా ఆయన పడుతున్న కష్టం దేశం కోసం గత 40 సంవత్సరాల నుంచి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ప్రచారకగా, ముఖ్యమంత్రిగా గుజరాత్కి, ఇవాళ దేశ ప్రధానిగా, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచుతూ ప్రతి పేద కుటుంబానికి సహాయం, ఆరోగ్య పరంగా, విద్యాపరంగా, రేషన్ పరంగా అన్ని రకాలుగా చేసుకుంటూ మనం ఆయనకి రిటర్న్ ఇవ్వగలిగింది మన ఓటు ద్వారా. మనం ఆశీర్వాదం ఆయనకి ఇవ్వాలి. సార్, ఇప్పుడు ఈ అబ్కి బార్ 400 బార్ అనే నినాదం ద్వారా ఇప్పుడు ఎన్నికలు ముందుకు పోతున్నారు. ప్రజల్లో ఎట్లా ఉంది సార్ భారతీయ జనతా పార్టీ పట్ల? బీజేపీ పట్ల, బీజేపీకి ఆల్టర్నేటివ్ లేదు అన్న విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరి ఒక బలమైన వాతావరణం దేశంలో నిర్మితమైంది. కాబట్టి 400 సీట్లు దాటే ఆస్కారం ఎన్డీఏకి తప్పకుండా కనబడుతూ ఉంది. ప్రధానంగా చూస్తుంటే సార్, గతంలో చూస్తుంటే మనకు పసుపు బోర్డే ప్రధాన ఎజెండాగా మీరు ముందుకు పోయి ఈరోజు ఒక సఫలీకృతమై ఆ పసుపు బోర్డు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దాని పట్ల రైతుల్లో ఎట్లా ఉంది సార్? చూడండి, రైతులని పట్టించుకోకుండా దశాబ్దాల నుంచి ఒక పంట, ఒక కమర్షియల్ క్రాప్ మన దగ్గర పెరుగుతూ ఉంది. ఇక్కడ అది మన బాధ్యత. ఆ క్రాప్, ఆ పంట మార్కెటింగ్ చేయడం మన బాధ్యత. అది మంచి ధరలు వస్తున్నాయని ఉట్టిగానే కూర్చోకుండా ఇంకింత దాన్ని మార్కెటింగ్ పెంచి ఇంకింత విదేశాలకి ఎగుమతులు చేసే విధంగా ముందు నుంచి పనిచేసి ఉంటే ఇవాళ పరిస్థితులు వేరు ఉంటుండే. కాంగ్రెస్ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ, టీడీపీ వాడు కానీ ఎవడు పట్టించుకోకపోవడం వల్ల రైతులు ప్రభుత్వాల మీద ఆధారపడాల్సి వస్తుంది మన దేశంలో. కాబట్టి ఇవాళ ఎగుమతుల మీద దృష్టి సారించిండ్రు ప్రధానమంత్రి గారు. పసుపే కాదు, అన్ని భారతదేశంలో పండే అన్ని పంటలు, మ్యానుఫ్యాక్చర్ అయ్యే అన్ని ప్రోడక్ట్స్ మీద ఎగుమతుల మీద బాగా దృష్టి సారించి ఎగుమతులు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా బాగా బలపడింది. 11వ స్థానం నుంచి 5వ స్థానం, ఇప్పుడు 4వ స్థానం చేరువలో ఉంది. ఈ 5 ఏళ్ల టర్మ్లో 3వసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3వ స్థానానికి కూడా తీసుకొస్తానని ఆయన ధీమాగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక సంస్కరణల వల్ల జరుగుతాయి. అదే సంస్కరణలు కూడా మనం పసుపుకు కూడా చేసుకుంటే కొంచెం మనము ఎగుమతులు పెంచుకోవడం వల్ల, దిగుమతులు తగ్గించుకోవడం వల్ల ఇవాళ ఈ రేట్లు చూస్తూ ఉన్నాము. స్పైసెస్ బోర్డు ఉంది ఇంతకుముందు, దాంతో పని చేయించుకోక ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు. ఇవాళ మనం ఆ స్పైసెస్ బోర్డు ఫస్ట్ తీసుకొచ్చేసినాము, పని చేయించుకున్నాము. ఇలా మన ఫలితాలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడైతే పసుపు బోర్డు వచ్చింది, ఫుల్ టైం పసుపు పంట మీద, ఎగుమతుల మీద, లోకల్ మార్కెటింగ్ మీద మంచి రీసెర్చ్ సెంటర్లు, కరుకుమీను పెంచేటట్టు, ఆర్గానిక్ వైపు కొద్దిగా వచ్చేటట్టు. సో మనం కొంచెం ఫర్టిలైజర్, యూరియాలు తక్కువ వాడినట్టయితే ఎగుమతులు చేసుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది. ఎక్కువ దేశాలు మన దగ్గర నుంచి దిగుమతులు చేసుకుంటాయి. ఇంకా రేట్లు ఇంకా చాలా పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి పనిచేసే ప్రభుత్వాలకు కూడా మేము రైతులను కూడా కోరేది, దయచేసి మోడీ గారినే బలపరచాల్సింది. పసుపుకి మనకు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వంతో పని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పని ఉండదు పసుపు రైతులకి.
కాబట్టి మనకు పని చేసిన వాళ్ళకి, మన కోసం తప్పించే వాళ్ళకి, మనల్ని పట్టించుకునే వాళ్ళకి మనం మద్దతుగా ఉంటే మోడీ గారికి కూడా ఆయన చేసిన పనికి ఫలితం దక్కిందన్న సాటిస్ఫాక్షన్ ఆయనకు కూడా ఉంటుంది. సార్ ప్రస్తుతం చూస్తుంటే మనం గత ఎన్నికల్లో చూస్తుంటే కవిత ఎంపీగా పోటీ చేశారు, ఆమెను ఓడించారు. ఈ కోవాలో చెందిన ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దాన్ని ఎట్లా స్ఫూర్తిగా తీసుకుంటారు మీరు? మేము పెద్ద అభ్యర్థులను ఎక్కువ అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడమండి. మనము మన బ్రాండు నరేంద్ర మోడీ బ్రాండు, మన బ్రాండు మన సంస్కృతి సాంప్రదాయాల బ్రాండ్, మన బ్రాండు భారతీయత. ఇవన్నీ చెప్పుకుంటూ మన ప్రజల్లోకి వెళ్ళేసి మనం చేసిన కార్యక్రమాలు ఏ ప్రధానమంత్రి కూడా ఇంతకుముందు చేసినవి ఏమీ లేవు. ఏ పార్టీలు కూడా సేవలు అందించింది లేదు. బీజేపీ కంటే ఎక్కువ ఎవరేం చేయలే. ఇంకా చేసినవి చెప్పుకుంటూ పోతాము. మా ప్రజల ఆశీర్వాదం కోరుతాము. సో ఇప్పుడు ప్రస్తుతం మరో అంశం తెర మీదకి వచ్చింది. ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ, ఆసియాఖండంలో పేరుగాంచిన ఫ్యాక్టరీలు నిర్వీణమైనాయి. దాని పట్ల మీరు ఎట్లా ఉంది సార్? షుగర్ ఫ్యాక్టరీలు పెద్ద సమస్య కాదండి. 66 షుగర్ ఫ్యాక్టరీలు, మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించినాము దేశంలో. నరేంద్ర మోడీ గారు స్కీమ్ పెట్టి తెరిపించడం జరిగింది. 9,000 కోట్లు ఫండింగ్ చేసిండ్రు. ఆ 9,000 కోట్లలో దాదాపు 97% రిటర్న్ కూడా చేసినాయి ఫ్యాక్టరీలు గవర్నమెంట్కి. కాబట్టి ఒక ప్రణాళిక, ఒక విజను సపోర్ట్ చేసి, రైతులకి ఫ్యాక్టరీ వాళ్ళకి సపోర్ట్ చేసి రివైవ్ చేసి వాటిని మళ్ళీ ప్రాఫిట్లో కూడా తీసుకురావడం జరిగింది. ఎథనాల్ పాలసీ యాడ్ చేశారు షుగర్కి. షుగర్ ఇతర పదార్థాలు, బ్రౌన్ షుగర్ లాంటి పదార్థాలు కూడా యాడ్ చేసిండ్రు. దాన్ని రెగ్యులేట్ చేసిండ్రు, ఏది ఎంత ప్రొడ్యూస్ చేయాలో. ఇటువంటి ప్రణాళిక లేక, చిత్తశుద్ధి లేక, ఎంతసేపు అవినీతి, 49% గవర్నమెంట్ది కొంటావా, ప్రైవేట్ వాడు కొంటా అంటే 100 కోట్లు ఎక్కువ అడుగుడు, లేదా వాడు అమ్ముతావా అంటే మేము 100 కోట్లు ఎక్కిస్తాము, నువ్వు వెనకకెళ్ళి తెచ్చి మాకు. ఇటువంటి ప్రభుత్వాలు, నాయకులు, కాంగ్రెస్ అంతే, గదే కాంగ్రెస్ గదే బీఆర్ఎస్, రెండు అవినీతి దగ్గర రెండింటికి కాంపిటీషన్ ఉంటుంది. నేను ఎక్క తింటా ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇలా షుగర్ ఫ్యాక్టరీలు తెలంగాణలో మూతపడి ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నికలు ఆషామాషి కాదు. కేవలం ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందేది కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని మరింత ముందుకు పోతూ ఈరోజు ప్రజలు సైతం పట్టం కట్టే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని చెప్పేసి స్థానిక ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్.